ఒక వ్యక్తి లేవలేని స్థితిలో పడిపోయినప్పుడు, ఒక కుటుంబము భయంకరమైన పాతాళానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి మానవులు చూస్తూనే ఉంటారు, కానీ ఎవ్వరూ కూడా వారికి సహాయం చేయడానికి రారు. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే పడిపోయాడు అతడు. అనేక సంవత్సరాల నుంచి అనేక మంది అతన్ని చూశారు. 38 సంవత్సరాల నుంచి అనేక మంది అతనితో మాట్లాడారు. అయితే వారికి సహాయం చేయడానికి, వారిని లేవనెత్తడానికి ఎవ్వరికి కూడా మనసు రాలేదు. అలాంటి పరిస్థితులలో పడిపోయినటువంటి ఆ వ్యాధిగ్రస్తుల దగ్గరికి ఎవరు వెళ్ళారు? సజీవుడైన యేసయ్యే నడుచుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఎవరు సహాయం చేయడం లేదని, వాడిని ఎవ్వరు కూడా లేవనెత్తడం లేదని పరలోకములో ఉన్న దేవుడే అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు బాగుపడాలని ఆశపడుచూ ఉన్నావా? నీవు బాగుపడాలని కోరుకుంటూ ఉన్నావా? అతను, అయ్యా నేను కూడా నడవాలని ఆశపడుతూ ఉన్నానని చెప్పినప్పుడు ప్రభు నీ పరుపు ఎత్తుకొని నీవు లేచి నిలువును అని చెప్పాడు. వెంటనే అతని జీవితం స్వస్థపరచబడింది. అందరిలాగా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, పడిపోయిన వారిని, దుఃఖములో ఉన్న వారిని మనము ఆరాధించే నజరేయుడైన యేసు లేవనెత్తగలిగిన వాడు. పడిపోయిన వారిని, దుఃఖములో మునిగిపోయిన వారిని, కన్నీళ్లలో కాపురాలు చేసేటువంటి ప్రజలను, నీ హృదయములో ఉన్నటువంటి బాధ ఏ మనుషుడు కూడా అర్థము చేసుకోలేడు. కానీ అనేక సంవత్సరాల నుంచి నీ హృదయములో, దుఃఖములో నీవు మునిగి ఉన్నావు కదా. నీ దుఃఖాన్ని చూసిన దేవుడు నిన్ను లేవనెత్తడానికి సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు.